ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కురిసినందు పిల్లరా, దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయకాలం వేకుని లేచే రీతిగా ఆయన పాద సముఖంలో ఉండి స్తుతించగలిగేటువంటి ఓ చక్కటి అవకాశాన్ని మనందరి జీవితాల్లో అనుగ్రహించిన విధానం బట్టి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, ఘన మహిమలు ఆయన నామమునకే చెల్లునుగాక. కురిసినందు పిల్లిన దైవసనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డల ఆత్మీయులందరికీ యేసయ్య శక్తిగల నామంలో ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. మీరంతా బాగున్నారు కదా? చాలా సంతోషం. రండి, ఈ దినము కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభాక్షులు కండి. వాక్యాన్ని ధ్యానించండి, దైవాశీర్వాదాలు పొందుకోండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయి కదా, తెరచి చూడండి. నేను పక్షం చదివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలుభాక్షులు కమ్మని మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా 89వ సంకీర్తన 38వ చరణాన్ని చదువుతూ ఉన్నాను. ఇట్లు సెలవిచ్చి ఉండియు నీవు మమ్ము విడనాడి విసర్జించి ఉన్నావు. నీ అభిషిక్తుని మీద నీవు అధిక కోపము చూపి ఉన్నావు. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మన కొరకు దీవించునుగాక. తనలోంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయకాలం వేకున లేచి నీ పాద సముఖములో మేము ఆరాధించి మేలు పొందడానికి, ఆత్మీయంగా బలపడడానికి, నీ దీవెన అందుకోవడానికి మార్గం చేసిన విధానం కొరకు వందనాలు. ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది బిడ్డలను పోషిస్తున్నారు, బలపరుస్తున్నారు. మరింత బలపరిచి దీవించండి. మీరే మహిమ పొందండి. యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషం బిడ్డలారా, మరొకసారి ఇటు రీతిగా ప్రభువుని స్తుతించడానికి, మీ అందరితో కలిసి వాక్యాన్ని ధ్యానించడానికి దొరికిన అవకాశాన్ని బట్టి సంతోషిస్తూ ప్రభువుని స్తుతిస్తున్నాను. చదువుకున్నటువంటి లేఖనంలో మరొకసారి గమనిస్తూ ఈ కీర్తన ఎవరు రాశారనే దానికి ఒక 2 మాటలు జ్ఞాపకం చేస్తాను. ఏతాను అనేటువంటి వ్యక్తి ఈ కీర్తన రాసినట్లుగా మనం చూస్తున్నాం. అయితే చదవనటువంటి ఈ చరణం ఆ క్రింది భాగం కనుక ఇంచుమించుగా 38వ చరణం నుండి 45 చరణం గల భాగాన్ని గమనిస్తే తనకు కలిగినటువంటి లేక తనకు బాధ కలిగిన విషయాన్ని భక్తుడైనటువంటి ఏతాను ఇక్కడ బయట పెడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు దావీదు వంశం పట్ల కనబడినటువంటి విధంగా ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో అతడు అర్థం చేసుకోలేకపోతూ ఉంటున్నాడు. ఎందుకంటే పై మొత్తం ఉంటుంది, ఇది ఏమంటే దావీదు సింహాసనము నా పరిశుద్ధతో నేను ప్రమాణం చేశాను. తర్వాత అంటాడు దావీదు నేను అబద్ధం ఆడనంటాడు. దానిని ఒకవేళ దేవుడు మీరుతున్నాడేమో, ఆ మాట తప్పిపోతున్నాడేమో అని చెప్పి ఏతాను బాధపడిపోతూ భయపెడుతూ ఉన్నాడు. దేవుని విషయంలో చాలా కఠినమైనటువంటి పదజాలం వాడుతూ దావీదుతో ఆయన చేసిన నిబంధనను విస్మరిస్తున్నాడని చెప్పి దేవుని మీద నేరం మోపుతూ ఉంటూ ఉన్నాడు. ఇది సత్యం అవడానికి వీలు లేదు. ఏమండి, ఆ విషయము ఏతానుకు కూడా తెలుసు. అంటే దేవుడు ఇచ్చిన మాట తప్పేవాడు కాదు అనేటువంటి సత్యము ఆ వ్యక్తికి కూడా తెలుసు. అయితే ఇది సత్యం అవుతున్నట్టు కనిపిస్తుంది, లేక అనిపిస్తుంది ఆ వ్యక్తికి. అందువల్ల దేవుని ఎదుట తన హృదయాన్ని క్రమరించుకుంటున్నాడు. అయ్యా, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు విడనాడి విసర్జిస్తున్నావు, మాట ఇచ్చావు ఇలా చేస్తానని, సెలవిచ్చుండినా కూడా అనేటువంటి మాట. ఎలాంటి పరిస్థితుల కారణంగా అతడు ఈ మాటలు రాశాడో మనకు తెలియదు, కానీ భవిష్యత్తులో జరగబోయేటువంటి ఒక విపత్తు గురించి దేవుడు ఏతానుకు వెల్లడి చేసిన విషయం కూడా కావచ్చు. బబులోను దేశంలో లేక బబులోను చేతుల్లో యూదా రాజ్య పతనం, యూదారాజు ప్రజలు చెరలోనికి వెళ్ళిపోవడం వంటి సంఘటనలు ఇక్కడ మనకు వర్ణనకు సరిపోతూ ఉంటున్నాయి. కానీ ఈ కీర్తన రాసినటువంటి ఏతాను దావీదు కాలంలో ఉన్నటువంటి ఏతాను అయితే కనుక అతడు ఆ సంఘటనను కొన్ని వందల సంవత్సరాలకు ముందే జీవించడం జరిగింది. దావీదు వంశంపైకి వచ్చినటువంటి ఇబ్బందులన్నిటికీ మూల కారణం దేవుడేనని ఏతాను అన్నది మనం గమనించాలి. ఇక్కడ నీవు విడిచిపుచ్చావు, తోసిపుచ్చావు, నువ్వు దులిపి పారేసావు, విసర్జించేశావు, విస్మరించేశావు మొదలైన మాటలు మనం చూడగలం. మానవపరంగా ఎవ్వరూ చేసినప్పటికీ
దానంతటి వెనుక ఉన్నది దేవుడేనని ఏతాను ఇక్కడ గట్టిగా నమ్ముతూ ఉన్నాడు. వాస్తవానికి మనుషులు తమ స్వయం కృతాపరాధం వల్ల చేసినటువంటి పనులకు కూడా మనము దేవునిని నిందించడం అనేది ఏమాత్రం కూడా మంచిది కాదు. ఇక్కడ యాతాను చేసినటువంటి పని అదే. పిల్లరా, ఈ దేవుని యొక్క ఈ చర్యల వల్ల శాశ్వతంగా ఉంటుందని దేవుడు చెప్పినటువంటి దావీదు సింహాసనము నేల కూలిపోతుంది, పడిపోతుంది అంటే దేవుడు మాట తప్పుతున్నాడు అనేటువంటిది యాతాను యొక్క ఆలోచన. ఇది యాతానును తబ్బిబ్బు చేసేస్తూ ఉంది. అయ్యో, నేల కూలిపోతుందా సింహాసనం అని. విశ్వాసులు పిల్లరా తమ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల మీద దృష్టి నిలిపితే జీవితంలో చాలా సంగతులు ఇలానే తబ్బిబ్బు చేసి దుఃఖపరుస్తూ ఉంటాయి. మన చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా కూడా మనం దేవుని వైపు చూడగలిగితే, ఆయన సంకల్పం ఏంటో గ్రహించగలిగితే, లోకంలో జరుగుతున్నట్టు కనిపించిన దాని అంతటిపై ఆధారపడి మన సిద్ధాంతాన్ని సృష్టించుకుని విశ్రాంతి కోసం మరి వెతకొద్దు. కేవలం దేవుని దగ్గరే వెతకాలి. ఇక్కడ యాతాను చేసే పని అదే. విశ్వాన్ని సృష్టి సత్యంని ఎదుగుతున్నటువంటి పరిస్థితి మానేసి దేవుడు ఇలా చేసేస్తున్నాడేమని భ్రమపడిపోయి తబ్బిబ్బైపోయి నోరును అనవసరమైనటువంటి పదజాలంతో ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇప్పుడు గమనించండి, దేవునికి విశ్వాసపాత్రమైనటువంటి మరి వాక్కు, మార్పు లేని ఆయన వాక్కు మీద ఆధారపడి దానిలో సరైనటువంటి సవ్యమైన సిద్ధాంతాలను చూచి మనం విశ్రమించాలి. కానీ యాతాను వలె మనంతటి మనము తొందరపడిపోయి దేవుని మీద నేరం మోపేటువంటి పరిస్థితుల్లో రావద్దు. కనుక ఉదయకాల సమయంలో చెప్తున్నాను, దేవుడు వాగ్దానం చేశాడంటే అది ఖచ్చితంగా అందరి జీవితం నెరవేరుతుంది. కనుక కాబట్టి చేయడేమో, విడిచిపెట్టేస్తున్నాడేమో, విసర్జిస్తున్నాడేమో అనేటువంటి ఆ సందేహం ఎవ్వరి మనసులో ఉంచుకోకుండా సమస్తమైనటువంటి ఆధారానికి మూలమైన దేవుని ఆధారపడి ఆయన మన జీవితం చేసిన వాగ్దానం నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. తనలోంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. మహోన్నతుడా, నిఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామములో మరొక నూతన ఉదయకాలం ఇటు రీతిగా నీ వాక్యాన్ని ధ్యానించడం కృపణించు నాయన. యాతాను తన మనస్సులు తబ్బిబ్బైపోతూ లోక సంబంధమైన ఆలోచనల మీద ఆధారపడి, లోకమైనటువంటి సలహాల మీద సూచనల మీద ఆధారపడి తబ్బిబ్బైపోతూ నిన్ను నిందిస్తున్న పరిస్థితి కనబరుస్తూ ఉంది. అయితే నేటి ప్రజలుగా, విశ్వాసులుగా నీ వాక్కు మీద ఆధారపడి, మీ పైన ఆధారపడి అట్టి మాకు నడిచి మా చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మా విశ్వాస జీవితం కోల్పోకుండా క్రమంగా నడిపించే భాగ్యం దయచండి. ఈ కార్యక్రమం మరింత బలపరచు, అనేక మంది దీవించండి. యేసయ్య నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్.